మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. మహాశివరాత్రి అనగానే మనకు జాగరణలు, అభిషేకాలు గుర్తుకొస్తాయి. కానీ అక్షర ఆరాధకులకు మాత్రం ఒక శబ్ద తరంగం గుర్తుకొస్తుంది. అది పుట్టపర్తి వారి శివతాండవం. ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. శివతాండవం అనగానే మనకు రావణాసురుడు రచించిన జటాటవీగల జల ప్రవాహ పావితస్థలే సంస్కృత స్తోత్రమే గుర్తుకొస్తుంది. అది రావణ ప్రోక్తమని లోకం అనుకుంటోంది. కానీ మంత్రశాస్త్ర రహస్యాలు తెలిసిన వాళ్ళు అది అనాదిగా ఉన్నదని, రావణాసురుడిది కాదని వాదిస్తారు. ఆ విషయం ఇక్కడ అనవసరం. అయితే సంస్కృతంలో ఉన్న శివతాండవానికి ధీటుగా శివుడి పాదాలకు తెలుగు మువ్వలు కట్టిన కావ్యం పుట్టపర్తి వారి శివతాండవం. శ్రీవైష్ణవుడయ్యుండి కూడా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవం రచించడం దానికదిగా ఒక విశేషం. 13వ ఏట ఆయన రాసిన పెనుగొండ లక్ష్మి కావ్యం విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠంగా రావడం సాహిత్య చరిత్రలోనే ఒక అద్భుతం. 14 భాషల్లో ప్రావీణ్యమున్న పుట్టపర్తి వారిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధ ఆయన్ను జీవితాంతం వెంటాడింది. నిజానికి బాధపడాల్సింది మనం, ఆ మహాకవిని అర్థం చేసుకోలేకపోయినందుకు. ప్రకృతి పరవశం, తాండవ సంరంభం. శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేలరాలుతున్నాయి. ఆ రాలుతున్న పూలు ముసిముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. ఎందుకంటే అవి శివుడి తాండవాన్ని ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నాయట. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్ళు కడుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర, యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా ఆకారాన్ని బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. ఇలాంటి మహాద్భుత నేపథ్యంలో శివుడు తన జటాజూటం విదిలించి నాట్యం మొదలుపెట్టాడు. అలలై బందరు కలలై పగడపు పులుగుల వలె బబ్బులు విరిసిన యమి శివతాండవమట ఏమానందము. వచ్చిన ఏమ విచక్షర కాంతలు జలదాంగనలైదు పలికడు నబె పక్షులు ప్రాబలుకులు కలరైమవతి విలసన్నూపుర నినాదముల కొన్నను కరణములు. విశ్వ చైతన్య నర్తనం, శబ్ద విన్యాసం. శివుడి నాట్య వేగానికి సముద్రం పొంగినట్లు, భూగోళం తిరిగినట్లుంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు, మువ్వలకు మాటలు నేర్పుతోంది. శివుడి అలంకరణలు ఆ వేగంలో జారుతున్న, తిరిగి బిగుసుకుంటున్న పాముల సోయగాన్ని పుట్టపర్తి వారు వర్ణించిన తీరు అనన్యసామాన్యం. ఆయన శైలి కేవలం చదవడం కోసం కాదు, అది ఒక నాట్య వేగంతో సాగే సామగాన సాహిత్య ప్రవాహం. సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్న వారికి 2 కళ్ళు చాలడం లేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. ఆ నాట్యం సూర్యుడికి వెలుగునిస్తోంది, తీగలకు సోయగమిస్తోంది. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి చూస్తున్నాయి. ముందు వరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్ళతోనే మాట్లాడుతుంటే శివుడు నాట్యం చేస్తూనే ఒక నవ్వు విసిరాడు. ఆ క్షణాన శివుడు విష్ణువయ్యాడు, విష్ణువు శివుడయ్యాడు. ఇద్దరూ ఒకటయ్యారు. కొమ్మల ఆనందోత్సాహములు ముమ్మరముగ మనముల కదలించను తలనూచుతు గుత్తులు గుత్తులుగా రాల్చును పువ్వులని రాలడు ప్రతిసుమ మీలానమును హైమవతి కుసుమాలంకారములందున తానకటవుదు నటంతును లలిత మృదు మంజులమకు కాయము పువ్వుల తాకులతో వసివాడదు భారతీయట పార్వతిక నలంకారము తీర్చను నిధి రమణీయ స్ఫితముల దావించును అలరులు మృదువు. పార్వతీలాస్యం శృంగార కరుణ రసాల సమ్మేళనం. శివుడి తాండవం రౌద్రమైతే పార్వతి నాట్యం లాస్యం. శివుడి అడుగుల్లో గంభీరత ఉంటే
పార్వతీదేవి అడుగుల్లో సుకుమారమైన లాలిత్యం ఉంటుంది. ఆమె కళ్ళు కదిపితే కోటి వీణలు ఒక్కసారిగా మోగినట్లుంటుంది. ఆమె కాలి గజ్జల్లో ప్రతి మువ్వ ఒక భావాన్ని పలికిస్తోంది. పుట్టపర్తి వారి రచనలో ఈ భాగం చాలా మృదువుగా పూల మాలలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆ శబ్దాల విన్యాసానికే శరీరం పులకరిస్తుంది. పదుల సార్లు ముద్రితమైన ఈ కావ్యం ప్రతి ముద్రణలోనూ కొత్త అర్థాలను ఆవిష్కరిస్తూనే ఉంది. ఓహో ఊహాతీతం ఆనందం సంజాతది. ఈ సంభ్రమమేమిటి, నవ కుసుంబరాగ వసనమేమిటి, ఆకుంచిత తెలియ ప్రసారి లజ్జా మధుర కటాక్షపాతమేమిటి, విలాసభక్తిత విచలన్ మధ్యమున శ్రీమతి, నీమును వలనే తిరుపలుకని మేకల వాలకమేమిటి. శివతాండవ సహాయవల్లి. పుట్టపర్తి వారి శివతాండవం ఒక అద్భుతమైతే దాని వెనుక ఉన్న తాత్వికతను, ఆ కావ్యం సృష్టించిన ప్రకంపనలను పరిమి శ్రీరామ్ తన శివతాండవ సహాయవల్లి రచనలో అద్భుతంగా ఆవిష్కరించారు. పదాల లయలో దాగి ఉన్న శివతత్వాన్ని, ఆ గంభీర ధ్వని వెనుక ఉన్న సాహిత్య సౌందర్యాన్ని సామాన్యుడికి సైతం చేరువయ్యేలా శ్రీరామ్ విశ్లేషించారు. నవరసాల సమ్మేళనంగా సాగే ఈ కావ్యం కేవలం ఒక నృత్య వర్ణన మాత్రమే కాదు, అది ప్రకృతి పురుషుల కలయికకు ప్రతీక అని, ఆ అక్షరాల్లో ప్రతిధ్వనించేది సాక్షాత్తు పరమశివుడి డమరుక నాదమని పరిమి శ్రీరామ్ పరిశోధనాత్మక దృష్టి మనకు తెలియచేస్తుంది. ఆడడునట నారియా ప్రాణేశ్వరుడో దినమలి నిడురా దినమంతయు పడమటి దేశపు వారల కీకత ఎరుగించుటకై పరువెత్తెదవు అల మృగములు కన్నుల బాష్పములు విడిచెడు నెందుకు విశ్వేశ్వరునకు అడుగులు గడుకుటకై పాత్యము గుసగుసవని కిసలయములు సమ్మతపూరముగా మాటలాడినతో ఎన్నది యోగేశ్వరునాట్యం ఆనందం. తాత్విక చింతన. శివం శవం. శివ అంటే చైతన్యం, ప్రాణం, శుభం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. ప్రాణముంటే శివం, లేకపోతే శవం. పార్వతి ప్రకృతి అయితే శివుడు పురుషుడు. వీరిద్దరి నాట్యమే ఈ సృష్టి గమనం. నారాయణాచార్యుల వారు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో 40 రోజులు నిష్టగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యం ఇది. పోతన చేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు పుట్టపర్తి వారి చేత అగస్తేశ్వరుడు ఈ శివతాండవాన్ని రాయించాడు. ఆకాశవాణిలో పనిచేసి రిటైర్ అయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని గారు ఈ కావ్యాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి నేటికీ గానం చేస్తున్నారు. కడప ఆకాశవాణి వారు పుట్టపర్తి గారు పాడగా రికార్డు చేసిన శివతాండవం వింటే ఆ గంభీర సమాసాల వెనుక ఉన్న తపస్సు మనకు అర్థమవుతుంది. పుట్టపర్తి గారి స్వరంతో రికార్డు చేసిన శివతాండవాన్ని నాగపద్మిని గారు 5 భాగాలుగా యూట్యూబ్లో చక్కటి చిత్రీకరణతో అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవారు చూడొచ్చు, వినొచ్చు. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి. ఈ కావ్యాన్ని చదవడం ఒక అదృష్టమైతే ఆ కవి గానంలోనే వినడం ఇంకొక యోగం. ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యంబట. ఆధ్యాత్మిక సమాచారంతో పాటు సనాతన భారతీయ విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉంటాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ aidatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.